మ్యూజిక్తో ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. జనాన్ని మార్నింగ్ షోకి 5 షోస్ హౌస్ఫుల్ అయినాయి అంటే అది కేవలం ఫస్ట్ మ్యూజిక్ ద్వారా హౌస్ఫుల్ అయింది. బట్ ఇప్పుడు సినిమా గురించి హౌస్ఫుల్ అవుతుంది. నాగ చైతన్య గారికి 100% లవ్ మూవీ తర్వాత ఇది సూపర్ హిట్ అని చెప్పొచ్చు. అంటే నాగ చైతన్య గురించి చూడొచ్చా లేకపోతే సాయి పల్లవి గురించి చూడొచ్చు అంటారు సినిమా? సాయి పల్లవి గురించి అబ్బాయిలు చూస్తారు, నాగ చైతన్య గురించి అమ్మాయిలు చూస్తారు. సినిమా అయితే స్టోరీ రియల్ స్టోరీ, ఇది కల్పిత పాత్ర కాదు కాబట్టి రియల్ స్టోరీ తీయడంలో చందు గారు చాలా సక్సెస్ అయ్యారు. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ గురించి కొంచెం కంటెంట్ ఉంటుంది కాబట్టి అది సెన్సిటివ్ మ్యాటర్, అది తీయడంలో చాలా సక్సెస్ అయ్యారని చెప్పారు. అంటే ప్రీవియస్ లో చూసుకున్న నాగ చైతన్యకి ఇప్పుడు సినిమాలో చూసిన నాగ చైతన్యకి డిఫరెన్స్ ఏమైనా కనిపించింది? ఇప్పుడు ఒక హీరోని ఎలివేట్ చేయాలంటే ఒక యాక్షన్ మూవీలో 4 ఫైట్లు పెట్టి ఎలివేట్ చేయొచ్చు. ఇది రియల్ స్టోరీ, ఇందులో ఎక్కువ ఫైట్లు పెడతాకి స్కోప్ ఉండదు. బట్ అక్కడక్కడ ఫైట్ సీన్స్ అనేవి కూడా ఉన్నాయి. బట్ యాక్టింగ్ పరంగా ఒక లవ్ స్టోరీలో నాగ చైతన్య గారు జీవించేశారని చెప్పొచ్చు. అలాగే సాయి పల్లవి, ఆమె ఒక డాన్సర్ గా చాలా ఫేమస్. అలాగే ఈ మూవీలో హైలెస్ సాంగ్ లో ఏదైతే సిగ్నేచర్ మూవ్ ఉందో చాలా బాగుంది. ఇండియన్ పాకిస్తాన్ బ్యాక్డ్రాప్ లో చాలా మూవీస్ వచ్చాయి కదా, దీంట్లో ఏమైనా డిఫరెన్స్ చూపించారు? ప్రతి స్టోరీ డిఫరెంట్. ఈ స్టోరీ వచ్చేసి లవ్ స్టోరీ, ఒక ఫిషర్ మ్యాన్ బార్డర్స్ క్రాస్ చేసి ఇరుక్కుపోయిన స్టోరీ. సో నార్మల్ గా వేరే ఇప్పుడు మనం దల్కర్ గారి సినిమా తీసుకుంటే అది డిఫరెంట్ స్టోరీ. లైక్ సో మీకు సినిమాలో బాగా హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ అంటే లవర్స్ కి మంచి ఫీలింగ్స్ వస్తాయి సినిమా చూస్తున్నంత సేపు, సాంగ్స్ వింటున్నంత సేపు. నేనే ఒక సింగిల్ చెంతకని నా కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. ఖచ్చితంగా బ్రేకప్ అయిన వాళ్ళకి అయితే ఏడుస్తూనే ఉంటారని చెప్పొచ్చు. సినిమా అంటే ఫిబ్రవరి 14th కి మంచి సినిమా అనొచ్చు. ఫిబ్రవరి 14th కి సినిమా సూపర్ హిట్. ఇంకా 7 days ఉంది. ఈ 7 days లవర్స్ అందరూ కలిసి సూపర్ గా చూడొచ్చు ఈ మూవీ. పెట్టిన ప్రతి రూపాయికి వర్త్ అనే అనిపిస్తుంది తప్ప ఎక్కడ ల్యాక్ కానీ వేస్ట్ అని అనిపించదు. ఎందుకంటే ఇది ఒక రియల్ స్టోరీ. ఒక కల్పితం అయితే మనం 4-5 సీన్లు యాడ్ చేసి సినిమాని హైలైట్ చేస్తాం.